హరి ఓం శ్రీ గురుభ్యో నమ. రాచకొండ శర్మ గురువు గారికి పాదాభివందనములు. మనం మంగళాచరణంతో ఈ రోజు తరగతిని ప్రారంభించుకుందాం. సంస్కృత తరగతిని. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, నమామి సంస్కృత మాతరం, నమామి సంస్కృత మాతరం. హరి ఓం. నమస్కారం గురుగారు. తరగతిని ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. అలాగే సరళ సంస్కృత అధ్యయనం, సులభంగా సంస్కృతం మాట్లాడుకుందాం. సప్త పంచాశత్ పాఠ, 56వ పాఠం. ఓం పరమాత్మనే నమః. ఓం పతంజలిభ్యో గురుభ్యః సర్వేభ్యః నమః. అనేక ప్రత్యయాలు చూస్తున్నాము మనము, కృదంతాలను. ఆ కృదంతాలలో శత్రు ప్రత్యయము అనే ఒక ప్రత్యయాన్ని చూస్తాము. చాలా కామన్, చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. శత్రు అని ఏదో ఎనిమి అనే శత్రు కాదు ఇది. చూసుకోండి, శత్రు రుకారం, శత్రు ప్రత్యయము అనేటటువంటిది. ఇట్స్ నాట్ శత్రు, శత్రువు మిత్రువు అది కాదు ఇది. శత్రు ప్రత్యయము, శత్రు ప్రత్యయము, శానత్ ప్రత్యయము అని రెండు ప్రత్యయాలు జంటగా వెళతాయి. అందులో ఈరోజు శత్రు ప్రత్యయాన్ని చూస్తాము, వచ్చేసారి శానత్ ప్రత్యయం చూస్తాం. వ్యాకరణంలో ఈ పీడిఎఫ్ ఫైల్ అలా షేర్ చేసేస్తాను, ఏమి రాసుకోక్కర్లేదు, జాగ్రత్తగా వినండి. శత్రు ప్రత్యయం అనేది ఒక కృత్ ప్రత్యయము. కృదంత ప్రత్యయాల్లో ఇదొకటి. ఇంతవరకు ఎన్నో కృదంతాలు నేర్చుకున్నాము, అందులో ఇదొకటి. అష్టాధ్యాయిలో పాణిని మహర్షి గారు ప్రతిపాదించిన వాటిలో ఇదొకటి. ఏమిటండి దీని తాలూకా స్పెషాలిటీ? వర్తమాన కాల క్రియ అనే ఎవరు కర్తని సూచించడానికి వాడతారు. అంటే ఐఎన్జి అంటున్నారు కదా ఇంగ్లీష్లోని, దానికి సమానార్థకం అనుకోండి. బట్ ఇట్ ఈస్ నాట్ వెర్బ్, బట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ది కర్త. గోయింగ్ అనేటటువంటిది వెర్బ్. ఎవరు గోయింగ్ చేస్తున్నారో వాడిని సూచించేది, ఎవరు రీడింగ్ చేస్తున్నారో వాడిని సూచించేది, ఎవరు ఈటింగ్ చేస్తున్నారో వాడిని సూచించేది. అంచేతంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వర్బ్ ఈజ్ నౌ కన్వర్టెడ్ ఇన్ టు ఏ నౌన్ బై ద ఎడిషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రత్యయ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ సాంస్క్రిట్. యూ విల్ సీ హౌ ఇట్ కమ్స్. శత్రు ప్రత్యయాన్ని ఒక ధాతువునకు రూట్ వర్బ్కి జోడిస్తే అది క్రియ జరుగుతున్న కర్త యొక్క ప్రజెంట్ టెన్స్లో ఉన్న డూయర్ని తెలియజేస్తుంది. టెన్స్ చెప్పదు, ప్రజెంట్ డూయర్ని చెప్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ యాక్టివ్ పార్టిసిపుల్ అంటారు. ఐఎన్జి ఫామ్కు సమానం. యాక్టివ్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్, యాక్టివ్ పార్టిసిపుల్, ప్యాసివ్ పార్టిసిపుల్స్ ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ ప్రజెంట్ యాక్టివ్ పార్టిసిపుల్. సో వాట్ డిడ్ వి అండర్స్టాండ్? శత్రు ప్రత్యయం అనేటటువంటిది కృదంత ప్రత్యయంలో అత్యంత ముఖ్యమైనది, కామన్గా వస్తుంది. దీంట్లో రూట్ వెర్బ్కి కానీ శత్రు ప్రత్యయాన్ని జోడిస్తే అదేమో క్రియ జరుగుతున్నటువంటి కర్తను ఒక నామవాచకంగా నౌన్గా చూపిస్తుంది, వెర్బుగా మరి ఉండదు. అంటే లట్లకారంలో ఉన్నటువంటి ప్రజెంట్ టెన్స్కి ఇది చేర్చినట్లయితే కంటిన్యూస్ టెన్స్ అనే అర్థం వచ్చేటటువంటి కర్తం సూచిస్తుంది. ఎందుకంటే మనకి లట్లకారంలో కంటిన్యూస్ టెన్స్ లేదు కదా. అది కంటిన్యూస్ అయినా, కంటిన్యూస్ పర్ఫెక్ట్ అయినా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, ప్రజెంట్ అయినా ఒకటే లకారం మనకు సంస్కృతంలో. అలాంటి సమయంలో ఆ కంటిన్యూషన్ ఆఫ్ ది యాక్షన్ చూపించడానికి ఈ విధంగా వాడుకోవచ్చు. ఉదాహరణ, గమ్ అనేటటువంటి ధాతు, అన్నిటికీ గమ్తో స్టార్ట్ చేస్తాము. శత్రు ప్రత్యయము, శత్రువు మిత్రువు కాదు, ముందే చెప్పాను కదా, శత్రు ప్రత్యయము అనాలి. గచ్చత్ అవుతుంది. అంటే గమ్ అనే ధాతు, దానికి శత్రు ప్రత్యయం జరిస్తే ఇదేమిటండి, శత్రువు చరిస్తే గమ్ శత్రువు ఏదో అవ్వాలి కదా, గచ్చత్ ఎలా అయింది అంటే ఆ రూపం ఉత్పత్తి విధానంలో అత్ అనేటటువంటి యాడ్ అవుతుంది. షా అనే సౌండ్, ఆ రుకారం ఆ ఒట్రసుడి ఉంది కదా, అవి డిసపేర్ అయిపోతాయి సందేశాల్లో. షాలో ఉన్న అకారము, రుకారం పోగా మిగిలిన తకారము, అత్ అనేది మిగులుతుంది. శత్రు ప్రత్యయాలు ఏమున్నాయి? ఇష్, ఆ, ఇత్, ఆరు. ఇష్ పోయింది, ఆరు పోయింది. ఆ ప్లస్ తా ఉంది, ఇత్ ఉంది, అంటే అత్ అనేది ఉంది.
అందుకే గచ్చ అత్ గచ్చత్ అయింది. ఓకే, శత్రు ప్రత్యయం ఈజ్ ఈక్వల్ టు అత్ రూపం వస్తుంది. పుల్లింగంలో అత్ వస్తుంది, నపుంసకలింగంలో కూడా అత్ అని వస్తుంది. మరి స్త్రీలింగం అవుతే ఎలా ఉంటుంది? కర్త పుల్లింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు. ఇది నౌన్ అవుతుంది అంటున్నారు. నౌన్ అవుతుందని సరికల్లా డెఫినెట్గా దానికి జెండర్సును నంబర్స్ వచ్చేస్తాయి. ఎలా చెప్పాలి ఇప్పుడు అంటే అతి గచ్చతి. గచ్చతి కాదు, గచ్చతి అనేటటువంటిది ఏమిటి? గచ్చతి అనేది ప్రథమ ప్రథమ పురుషలో ఏకవచనంలో చెప్పేటటువంటి గచ్చతి గచ్చతి. అతీ వస్తుంది ఇక్కడ, చూసుకోండి జాగ్రత్తగా, రెంటికి తేడా ఉంది. సో ఇప్పటివరకు ఏం అర్థమైందండి ఘనశ్యామ్ గారు? ఇప్పుడు దాకా అర్థమైంది ఏంటంటే సార్, ఈ రోజు మనం శత్రు ప్రత్యేకం చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో ముఖ్యంగా కూర్చోని అత్ అనే రూపం వస్తుంది. దీనికి గచ్చతి అన్నప్పుడు స్త్రీలింగం వస్తుంది, గచ్చత్ అన్నప్పుడు పుల్లింగం వస్తుంది. ముఖ్యంగా దీన్ని ఎక్కడ ఉపయోగం అంటే, వెళుతున్నవాడు వెళ్తున్నది అనే యూసేజ్ మనకి ఉపయోగించుకోవాలంటే మనం ఈ ప్రత్యయం ఉపయోగించాలి. ఇది కృతంలో చాలా ఇంపార్టెంట్ ప్రత్యయం అని చెప్పారు సార్ మీరు. అది బాగుంది. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఇది వెర్బుగా ఉండదు, అది కర్తృపదంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. అంటే లకార రూపం కాదు, లట్లకార రూపానికి ఉన్నటువంటి వెర్బుకే చేర్చాలి. ఇంకా లోటుకి వాటికి ఇది చేయడానికి వెళ్ళలేదు. లట్లకారంలో ప్రజెంట్ టెన్స్లో ఉండేటటువంటి వెర్బ్ రూపానికి అంటే ధాతు రూపానికి గమ్ అనే ధాతువుకే చేరుస్తాం. లట్లకారంలో ఉన్నట్టుగా ఉంటుంది, గమ్ అనే ధాతువుకే చేర్చడం వలన అత్ అతి, దీంట్లో ఇష్ ఆ ఇత్ రు ఉన్నాయి. రు ఎస్ ఎస్ ఎగిరిపోతాయి, మిగిలింది అత్ అనేది మిగులుతుంది. స్త్రీలింగంలో అతి అవుతుంది. ఓకే, పాణిని గారి సూత్రం లటహ అంటే లట్లకార క్రియకు శత్రుశానత్యావ ప్రత్యయే, అంటే శత్రు ప్రత్యయము శానత్ ప్రత్యయము అనే ప్రత్యయాలు వస్తే అని ఆయన 3:2 123, అంటే అష్టాధ్యాయి 8 అధ్యాయాలు కదా, అందులో 3వ అధ్యాయంలో 2వ ఖండంలో 123వ సూత్రం. ఆ సూత్రం ప్రకారంగానే అంతా చెప్పుకుంటున్నాం. మిగతా వాటికి నేను సూత్ర నంబర్లు చెప్పలేదు, డస్ నాట్ మ్యాటర్. రెండు ఉంటాయి, ఆత్మనేపది పరస్మైపది. పరస్మైపదిగా ఉంటే ధాతువుకి శత్రు ప్రత్యయాన్ని చేర్చాలి, ఆత్మనేపదంగా ఉంటే శానత్ ప్రత్యయాన్ని చేర్చాలి. ఆత్మనేపది పరస్మైపది ఏమిటంటే అతడు వండెను, అతడు వండుకొనెను, అతడు వండును, అతడు వండుకోనును. వండుకోనును అంటే ఆత్మనేపది, వండును అంటే ఎవరికైనా వండుతున్నాడు, అతను కూడా అయి ఉండొచ్చు, కూర కూడా అయి ఉండొచ్చు. ఆమె వండెను, ఆమె వండుచున్నది, ఆమె తను వండుకోనుచున్నది. ఒకటి పరస్మైపది, రెండవది ఆత్మనేపది. ఐ హోప్ యు అండర్స్టాండ్ పరస్మైపది అండ్ ఆత్మనేపది. Whenever you are using Parasmaipadi, we have to use Setaru. Atmanepadi, Shanach, which we are not discussing today. Now, Nagaratna garu, what did you understand in the last 5 minutes I told? అంటే ఇవాళ మనం శత్రు ప్రత్యయం చెప్పుకుంటున్నాం. Hmm. శత్రు ప్రత్యయం అంటే ఇది కూడా ఒక కృతంత అది అన్నమాట ప్రత్యయమేను. Hmm. అది శత్రు ప్రత్యయము శానత్ ప్రత్యయము రెండు జంటగా ఉంటాయని చెప్పారు. Hmm. కానీ మనం ఇవాళ ఒకే శత్రు వాక్యంలో ప్రత్యయం ఉండవు, ఆ రెండు ఇంచుమించు ఉపయోగం రెండు ఒకలాగే ఉంటుంది. రెండు ఒకలా వస్తాయి, కానీ మనం శత్రు ప్రత్యయం ఇవాళ ఏమిటి చెప్పుకుంటున్నాము. చేస్తుంది శత్రు ప్రత్యయం? ఏం చేస్తుంది? వెర్బ్కి అది యాడ్ వర్తమానంలో మాత్రమే వస్తుంది. వర్తమాన కాల కర్తను తయారు చేస్తుంది, కర్తను సూచిస్తుంది, కర్తను మాత్రమే కర్తను సూచిస్తుంది, తయారు చేస్తుంది అది. తయారు చేస్తుంది అలా. అలాగే అది పరస్మైపది అయితే శత్రు వాడుకోండి, ఆత్మనేపది అయితే శానచ్ వాడుకోండి అని ఆయన శానచ్ సూత్రం అనుకోవాలి. రాసి వెళ్ళిపోయారు ఆయన. అంటే సరే. సార్ పరస్మై పదిలో స్నానచ్ అంటే ఏంటది? ఇంకా ఇప్పుడు ఎందుకు అది- బాధ, వచ్చి క్లాస్లో చెప్పుకుంటా ఉన్నాం కదా. సరే 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 చెప్పుకునే శత్రు ప్రత్యయం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, బట్ విల్ నాట్ డిస్కస్ శానచ్ టుడే. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ శత్రు ప్రత్యయం. ఓకే, అంచేత అది కూడా ఇదే శానత్ ప్రత్యయం కూడా అది ఇదే కర్తనే తయారు చేస్తుంది. ఎటువంటి కర్తని? తన కోసం పని చేసుకుంటున్నటువంటి చేసుకుంటున్నవాడు. అదే అవును, ఆత్మనేపది. అవును. ఆత్మనేపది కర్తను తయారు చేస్తుంది, పరస్మైపది కర్తను తయారు చేసే శత్రుపత్యం. ఓకే, గమ్ అనే ధాతువు టు గో ఏమిటుంటుంది ఇంట్లోని? షా ఆ ఇష్ ఆ ఇత్ రు ఉన్నాయి.
ఇష్యు పోతుంది, అరువు పోతుంది. మిగిలింది ఏమిటి? అత్త మిగిలింది. ఆ అత్తే కలుస్తుంది. అంటే గమ్, గచ్చత్, వెళ్తున్నవాడు. వన్ హూ ఈజ్ గోయింగ్. వన్ హూ ఇస్ గోయింగ్ ఈజ్ నాట్ ఎ వెర్బ్. వన్ హూ ఇస్ గోయింగ్ ఈజ్ ఎ నౌన్. వెళుతున్నవాడు, వెళుతున్నవాడు గొప్పవాడు అని అనుకుంటే వెళుతున్నవాడు నౌన్. గొప్పవాడు అయి ఉన్నాడు అన్నది అనేటువంటిది కర్త, గొప్పవాడు అనేది విశేషణం. వెళుతున్నవాడు అంటే డూయర్. ఆ డూయర్ కర్తగా ఉన్నాడు. పఠ్, చదువు, టు రీడ్. పఠత్, గచ్చత్ లాగే పఠత్, చదువుతున్నవాడు. వన్ హూ ఈజ్ స్టడీయింగ్ ఆర్ రీడింగ్. ఇది ఆత్మనేపథ్యంలో పెట్టనుకోండి. శానత్ చెబితే సేవ్ అంటే సేవించడం, టు సర్వ్. సేవమాన, గచ్చమాన. అలా పెట్టనుకోండి. సేవమాన అంటే తన కోసం తను ఏదైనా చేసుకుంటే సేవమాన అంటే తనకు సేవ చేసుకుంటున్నవాడు. శానత్ వచ్చేవాళ్ళని చూద్దాము. ఇప్పుడు మనం శత్రు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. విభక్తి రూపాలు వస్తాయి. ఎప్పుడైతే అది నౌన్ అయిపోయిందో దానికి విభక్తులు ఏర్పడిపోతాయి, లింగాలు ఏర్పడిపోతాయి. నౌన్ అనేసరికల్లా ఇవి వస్తాయి. వచనం వస్తుంది, లింగం వస్తుంది, విభక్తులు వచ్చేస్తాయి. ఓకే, వచనము, లింగము, విభక్తులు. ఎందుకు? ఇది శబ్దం అయిపోయింది. ఇప్పుడు ధాతువు నుంచి శబ్దంగా మారిపోయింది. ధాతువుగా ఉంటే ఏంటవుతుంది? లకారాలు ఏర్పడతాయి. 10 రకాల లకారాలు అవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఇది శబ్దముగా మారిందో అంటే వర్డ్గా అయిపోయిందో, ఇట్స్ నాట్ యాక్టింగ్ నౌ యాజ్ ఎ వర్బ్. వెన్ ఇట్ బికమ్స్ ఎ నౌన్ ఆర్ ద వర్డ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద 3 modifications. దట్ ఈస్ ద ఏకవచన, ద్వివచన, బహువచన, పుల్లింగ, స్త్రీలింగ, నపుంసలింగ. ప్రథమాది విభక్తులన్నీ కూడా వస్తాయి. మనం ఒక ప్రథమ విభక్తులు నేర్చుకుంటాము. ఒక దానికి శాంపుల్గా చూపిస్తాను విభక్తులు ఎలా ఉంటాయో. మిగతా వాటికి అలాగే రాసుకుంటారు. ఓకే, గచ్చత్, గమ్, గచ్చత్ అయింది. శానత్ చేరితే ప్రథమైక వచనే అంటే ప్రథమ ఏకవచనం పుల్లింగంలో గచ్చత్ అనే దాని ప్రథమ విభక్తి పుల్లింగ రూపము గచ్చన్, గచ్చంతి. ఓకే, గచ్చత్ ఆర్ గచ్చద్ అనేటటువంటిది నపుంసక. ఏర్పడిన పదం ఏమిటి? గచ్చత్. అది నపుంసకలింగంలో గచ్చత్ అనే ఉంటుంది. లేకపోతే గచ్చద్ అని దకారం కూడా రాయొచ్చు. అందుకే. కానీ స్త్రీలింగం ఉంటే గచ్చంతి. తర్వాత ప్రథమ ఏకవచనం పుల్లింగం ఉంటే గచ్చన్ అయింది. కొన్ని చూస్తే మీకు ఐడియా వస్తుంది. ప్రథమ ఏకవచనము నామినేటివ్ కేస్ అంటే ప్రథమ విభక్తి. ఏకవచనము సింగులర్ నంబర్ గచ్చన్, వెళ్ళుచున్నవాడు. ద్వివచనము గచ్చంతౌ, వెళ్తున్న ఇద్దరు. ఓకే, బహువచనము గచ్చంతః, వెళ్తున్నవారు. అన్ని కర్త పదాలే, అన్ని నౌన్సే. ఇందులో వెర్బేమీ లేదు. వెళుతున్న వారిద్దరూ మా వారు ఇద్దరు. గచ్చంతౌ, వెళుతున్న వారిద్దరూ మా పిల్లలు. గచ్చంతః, వెళుతున్న పిల్లలందరూ స్కూలు పిల్లలు. గచ్చన్, వెళుతున్నవాడు మా ఇంట్లో పనిచేస్తున్నాడు అని చెప్పినట్లుగా గచ్చన్, గచ్చంతౌ, గచ్చంతః పుల్లింగం. ఇప్పుడు చెప్పండి కమల గారు. 3 రకాలు చెప్పాను మీకు. దీని తరగా ప్రత్యయం ఎలా చూపిస్తున్నాను, చూసి చదువుకోవచ్చు మీరు, ఏం పర్వాలేదు. పర్వాలేదు. ఇది ఇక్కడ విభక్తి రూపాల్లో వచనము ఉంటుంది, లింగం ఉంటుంది, ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది, పుల్లింగం, నపుంసకలింగం అన్ని వస్తాయి. ఇక్కడ ప్రథమ విభక్తి కూడా ఉంటుంది. ప్రథమ విభక్తి కూడా ఉంటాయి. ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా ధాతువు వెర్బ్ అవుతే లకారాలు ఏర్పడతాయి. లింగంతో సంబంధం లేదు ధాతువుకి. కానీ అక్కడ కూడా మళ్ళీ వెర్బ్లో ప్లూరలు, సింగులరు అవి ఉంటాయి. కానీ లింగం మరి ఉండదు అక్కడ. ఉంటుంది కానీ లింగం, లకారాలు ఉంటాయి. మీరు చూసారు చాలాసార్లు, ఎన్నో చూశారు. అదే కానీ ధాతువు అయిపోయింది అనుకోండి, అంటే శబ్దంగా ఆ ధాతువు నుంచి శబ్దంగా మారిపోయింది ఇప్పుడు. అంటే ఇట్ ఇస్ బికమ్ ఏ నౌన్ అండ్ నో మోర్ ఎ వెర్బ్. దీనికి ఎప్పుడైతే నౌన్ అయిపోయిందో ఇది కర్తపదంగా వాడబడుతుంది. దీనికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 3 రకాల లింగాలు, వచనాలు, 8 విభక్తులు ఏర్పడతాయి. ఇక్కడ ప్రథమైక వచనే అంటే పుల్లింగంలో గచ్చన్ అయింది, స్త్రీలింగంలో గచ్చంతి.
నపుంసకలింగం గచ్చత్ ఆర్ గచ్చద్ ఎలా అయినా కూడా వస్తుంది. ఏ విధంగానే రాయొచ్చు. తీసుకోవచ్చు. ఇంకా పుల్లింగం ప్రథమ ఉమ్, ఏకవచనం ఎలా వస్తుంది? గచ్చన్ అంటే వెళ్తున్నవాడు. ఉమ్, ద్వివచనం ఉమ్, గచ్చంతౌ. ఉమ్. బహువచనం అయితే గచ్చంతః. గచ్చంత. ఓకే, సరే. నపుంసకలింగంలోకి వస్తే ఏకవచనము గచ్చత్, ద్వివచనము గచ్చత్, గచ్చంతి, గచ్చంతి, ద్వివచనం గచ్చన్ గచ్చంతి. దీర్ఘం లేదు గచ్చంతి. ఇక్కడ. అవును, గచ్చంతి గచ్చంతి అంతే. అంటే ద్వివచనం అయింది. ఆ, గచ్చంతి అంటే బహువచనానికి దీర్ఘం లేదు, గచ్చంతి ముందు వేస్తుంది ఈ మాత్ర. అది ఫెమినైన్ జెండర్ చూడండి. ఏకవచనమే గచ్చంతి. అంటే గచ్చంతి. నపుంసకలింగంలో బహువచనం గచ్చంతి ఉంటే ఇక్కడ అవును, ఏకవచనమే గచ్చంతి. గచ్చంతి, ద్వివచనం గచ్చంతౌ, గచ్చంతౌ, గచ్చంతః. ఈ గచ్చంతః. గచ్చంతః అన్నది మీరేమో ఇక్కడ కూడా ఉంది, ఇది అక్కడ బహువచనం ఎలా ఉందో ఆ, పుల్లింగంలో అలాగే ఉంది ఇది కూడా. అలాగే ఉంది ఇక్కడ. అవును, గచ్చంతః వచ్చింది. అలాగే అక్కడ గచ్చంతవ్ అన్నది గచ్చంతవ్ అలాగే ఉంది. అవును, ఓన్లీ అంటే గచ్చన్ అన్నది గచ్చంతి అయింది ఇక్కడ. ఏకవచనంలోనే గచ్చంతి అని వచ్చింది. అని అది వచ్చింది. అర్థమైంది అక్కడ ఓకే, ఓకే, డిఫరెన్స్. ఓకే. శత్రు ప్రత్యయం జోడించినప్పుడు ధాతు అక్షరాలు ఏమైనా మార్పులు పొందాయి. షా, రు అనేవి లుప్తమైపోతాయి. అత్ మాత్రమే ఉంటుంది. ఆ మాట చెప్పేశాను కదా మీకు. తాత్విక భాషాపరమైన విలువ ఏమిటండి? దీనిలో ఇలా చేయడం వల్ల ఏమిటి లాభము? శత్రు ప్రత్యయం క్రియను కర్తతో ఏకం చేస్తుంది. అంటే శత్రు ప్రత్యయం ఆ జరుగుతున్నటువంటి క్రియను కర్తను సెపరేట్ చేయలేకుండా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూడండి, వెళుతున్న మనిషి అన్నాను అంటే ఏంటి? మనిషి అనేటువంటిది అక్కడ కర్తపదం. వెళుతున్నా అనే దాన్ని సెపరేట్ చేయలేకుండా ఆ మనిషి యొక్క క్వాలిటీని వెళుతున్నా, నడుస్తున్నా, వెళుతున్నా అనేటటువంటి దాన్ని గచ్చన్ పురుష అనే దాంట్లో కర్త మరియు క్రియ విడదీయనగా వెళుతున్నా అనేటటువంటి వెళ్ళు అనే క్రియను మనిషి అనే కర్తకి కలిపేశాను. అంచేత వెళుతున్నా అనే క్రియను, వెళ్ళు అనే క్రియను వేరుగా విడదీయలేను. అంటే వేదాంతంలో జీవుడు క్రియలలో లీనమైన స్థితి వ్యవహారిక దృష్టిలో చూపిస్తుంది. అంటే గచ్చన్, ప్రళపన్, విసృజన్, శృణ్వన్ అదేదో ఉన్నాయి వరాసగా లిస్టు. అంటే ఏంటన్నమాట, క్రియ వాడే చేస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది వేదాంతంలో. ఇప్పుడే మనం విన్నాం అందులోని. యాక్చువల్గా చేసేవాడేమో జీవుడు కాదు, చేసేవాడేమో ఆత్మ కాదు, ఓన్లీ ఆ చిత్ ఛాయ లేక చేతన అనేటటువంటిది చేస్తుంది. జడమైనటువంటి దేహేంద్రియాదులు చేయవు. అలాగే పరబ్రహ్మమైనటువంటి సాక్షి చైతన్యం చేయదు. సాక్షి చైతన్యం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో దాన్నే చిచ్ఛాయ లేక చేతన అంటారు. ఆ చేతనయే చేస్తుంది. అది వేదాంతం పక్కన పెట్టండి. పరమార్థంగా బ్రహ్మ గురించి చెప్పేటప్పుడు నా గచ్చతి, నా స్వసతి అని అంటారు అనమాట. నా గచ్చతి, నా స్వసతి అంటే గచ్చతి అనేది ఎందులో ఉందండి? మన వీరు హలో, ఘనశ్యామ్ చెప్పండి గారు. సార్. ఆ, నా అది గచ్చతి ప్రథమ పురుష ఏకవచనంలో ఉందండి, గచ్చతి ప్రథమ పురుష ఏకవచనంలో ఉందన్నమాట. కాబట్టి లట్లకారం. దాన్ని గచ్చన్ నగచ్చన్ అని పెట్టామనుకోండి. నగచ్చన్ బ్రహ్మ అంటే ఏ విధమైనటువంటి చలనం లేనటువంటి బ్రహ్మ అనే అర్థంలో వస్తుంది. 10-15 ఉదాహరణలు వరాసగా చూపిస్తాను, చూడండి ఒక్కొక్కటి. గచ్చన్ నరహ అంటే ఏమిటండి? వెళుతున్న మనిషి, మ్యాన్ గచ్చన్ గోయింగ్, అంటే వెళుతూ ఉన్నా. గోయింగ్ మ్యాన్, ద మ్యాన్ హూ ఇస్ గోయింగ్ మ్యాన్. గోయింగ్ అనమాట. అది కర్త, మళ్ళా అది కూడా కర్త. అది కూడా కర్తే. వెళుతున్న కర్తే. మనిషి, ఆ, వెళుతున్న మనిషి పడిపోయాడు. వెళ్ పర్పస్ సెంటెన్స్. వెళుతున్న మనిషి కింద పడిపోయాడు అంటే వెళుతున్న పడిపోయాడు. మనిషి అనేది ఒకటే కర్త. వెళుతున్న అనే దాన్ని కర్తలో కలిపేశాను నేను దీనిలో. శత్రుప్రతి కల్పిస్తారు సార్. అది అది. తరువాత నెక్స్ట్ నాగరత్నం గారు. పఠన్ పఠన్ బాలహ. పఠన్ బాలహ అంటే చదువుతున్న బాలుడు. అంటే ఇప్పుడు చదువుతున్న చదువుతున్నాడు. బాలుడు మా పక్కింటి కుర్రాడు. రెండు పనులు అంటే వాడు బాలుడు చదువుతున్నాడు. రెండు రకాలుగా చదువు మనకి చదువుతున్న బాలుడు చిన్నవాడై ఉన్నాడు అని అనుకోండి. ఆ చిన్నవాడై ఏదో ఉన్నది తర్వాత ఇంకా సెంటెన్స్. కంటిన్యూషన్ చదువుతున్న ఉంటుంది. బాలుడు అనేది కర్త అయిపోయింది అనమాట. అదే మొత్తం ఒకటే కింద తీసుకోవాలి కరెక్ట్గా.
కింద తీసుకోవాలి. అది కర్తపదాన్ని కర్తపదం తాలూకా ఉమ్. క్రియారూపాన్ని దానికి జోడించి ప్రజెంట్ ఉన్నాడు ఆ కర్త. ఈ ఆ బాలుడు బాలుడు వాడు చేస్తున్న ఇప్పుడో ఇంత ముందు ఎప్పుడో చదివాడు తర్వాత చదవబోతాడు అని చెప్పదు. ఇప్పుడు కాకుండా ప్రజెంట్ చదువుతున్నాడు, టెన్స్ లో రైట్ నౌ ఈజ్ డూయింగ్ దట్ యాక్ట్. అది మరి అంటే వర్తమానంలో డూయింగ్ చదువుతున్నాడు. అంటే ఇప్పుడు జరుగుతున్న క్రియను చూపిస్తుంది కదా, అంటే అవును, ప్రజెంట్ యాక్టివ్ పార్టిసిపుల్ అంటున్నాం దాన్ని. అర్థమైంది సార్. కాదన్ బాలకః, తింటున్న బాలుడు, ద బాయ్ ఈజ్ ఈటింగ్. ద బాయ్ ఈటింగ్ అంటే ఎవరైతే తింటున్న బాలుడు ఆ, అనే అర్థంలో బాలుడు అనేదాన్ని తింటున్నా అనే వర్తమానం దానికి జోడించి క్రియగా చెప్పకుండా కర్తగా చెప్పగలిగిన పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత పిబన్ శిష్య, పిబన్ శిష్య పిబన్ శిష్య, పిబన్ శిష్య త్రాగుతున్న శిష్యుడు, ద శిష్యుడు డిసైపుల్ డ్రింకింగ్. హూ ఇస్ డ్రింకింగ్. నెక్స్ట్ ఇంకొకరు వదన్ వదన్ అదేంటిది ఆచార్య ఆచార్య వదన్ ఆచార్య. అంటే ద టీచర్ స్పీకింగ్. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఆచార్యుడు. మాట్లాడుతున్న ఆచార్యుడు అంటే క్రియను కర్తతో ఏకం అంటే ఆ చేయడం. సెంటెన్స్ ఫామ్ అర్థం. చేసి అనుకోండి, అవును. మాట్లాడుతున్న ఆచార్యుడు మా మేనమామ అని అనుకోండి, వదన్ అది ఆచార్య అనేటటువంటిది వదన్ ఒకే ఆచార్య. పదంగా అయిపోయింది, అప్పుడు క్రియగా అవును, అయిపోయింది. అది బాగుంది, తెలిసింది. లిఖన్ లేఖక. తెలుగులో రాస్తున్న రచయిత. తెలుగులో వదిలేండి, తెలుగులోనే దాని అదే, తర్వాత సారీ, అదే తెలుగు రాస్తున్న రచయిత. ట్రాన్స్లేషన్ ఉంది. మీద వాటి రాస్తున్న వైలిన్ రచయిత. అవును, లిఖన్ లేఖక అంటే రాస్తున్న రచయిత. రాస్తున్న రచయిత. రచయిత లిఖన్. ధావన్ కుమార. కుమారః అంటే పరిగెడుతున్నాడు, రన్నింగ్ దట్ బాయ్. తర్వాత ఇంకొకరు క్రీడన్ బాలాహ్, ఆడుతున్న పిల్లలు. పిల్లలు, ఎందుకంటే బాలాహ్ అన్నాం కదా. బాలా plural. ప్లూరల్. క్రీడన్ బాలాహ్ ఆడుతున్న పిల్లలు. పశ్యన్ పురుష చూస్తున్న మనిషి. చూస్తున్న మనిషి. తరువాత స్మరన్ భక్త స్మరించుకుంటున్న భక్తుడు. జపం చేసుకుంటున్న భక్తుడు. సందర్భానుసారం ఆ స్మరణ అనేది స్మరించుకోవడం వచ్చు, జపం అవ్వచ్చు కదా, రెంటిగా ఒకటే. పఠంతి కన్యా, చదువుతున్న అమ్మాయి, స్త్రీలింగం కాబట్టి. ఎందుకు పఠంతి. పఠంతి అన్నాము? పఠన్ అనేది పుల్లింగ శబ్దము, పఠంతి ఆ, అనేది స్త్రీలింగ అంటే ఏకవచనం. ఫెమినైన్ జెండర్. స్త్రీలింగ ఏకవచన శబ్దం. ఓకే, ఏకవచనం. నెక్స్ట్ ఇంకొకరు గచ్చంతి నారి. వెళ్తున్న ఆమె. సింగులర్ నెంబర్ లిఖిత మళ్ళీ గచ్చంతి అని ఉంది కదా, దీర్ఘం గచ్చంతి ఉంది అంటే చూడండి, పదం పురుష గచ్చంతి అని ఉంది. స్త్రీ ఉమ్, ఏకవచనం. లిఖంత ఏకవచనం. లేఖక అంటే రాస్తున్న లేఖకాహ అన్నారు రచయితలు. లేఖకాహ అన్నాము, లేఖక అన్నారు. లిఖంతః లేఖకాహ. లిఖంత లేఖక అయితే రాస్తున్న రచయితలు. సింగులర్ నెంబర్లో అయితే లేదు. లిఖన్ లిఖన్ లేఖక లేఖక. ఆ, ఓకే, ఇద్దరు రచయిత అయితే ఇద్దరైతే లిఖంతౌ లేఖకౌ. లిఖంతౌ. లేఖన్. లిఖంతః లేఖకాః. ఆల్రెడీ ముందు చూపించాను కదా మీకు. అవును. తర్వాత ధ్యానం కుర్వన్ కుర్వన్ యోగి. యోగి. ధ్యానం కుర్వన్ యోగి. డూయింగ్ మెడిటేషన్, డూయింగ్ మెడిసిన్. కుర్వన్ యోగి ధ్యానం చేస్తున్న అనేటటువంటి యోగి. శత్రు ప్రత్యయం. కుర్వంతి ఆ యోగి. ధ్యానం అనేది ఏమి చేస్తున్నది క్వాలిఫై చేస్తుంది అనమాట. ఆ యోగి ఏం ధ్యానం అనేది చేస్తుంది? విశేషణం. ధ్యానం కుర్వన్ యోగి, ధ్యానం చేస్తున్న యోగి. ఓకే, మంచి ప్రయోగం, మంచి ప్రయోగం ఇది. దృశ్యన్ వృద్ధ. దృశ్యన్ అంటే చూస్తున్నా, వృద్ధ పెద్ద ఆయన. వృద్ధుడు. అది మళ్ళీ చూద్దాం ఒకసారి అండి. వి విల్ రివైజ్ ద హోల్ పాఠ బికాస్ టైమ్ ఈస్ దేర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. శత్రు ప్రత్యయం అనేది చాలా ఉపయోగకరమైన ప్రత్యయము. ఇది కృత్ ప్రత్యయము. పాణిని మహర్షి సూత్రం ప్రకారంగా ఇది ఆత్మనేపది పరస్మపది అయితే శత్రు ప్రత్యయం, శ్మశానత్ ప్రత్యయం అయితే ఆత్మనేపదిలో వాడతాము. ఇది ఏమిటి చేస్తుంది? ఒక జరుగుతున్నటువంటి క్రియను కంటిన్యూస్ టెన్స్లో ఉన్న క్రియను క్రియారూపంగా కాకుండా కర్తగా మారుస్తుంది. అలా మార్చడం వల్ల లకారాల ఎఫెక్ట్ పోతుంది. ఇంకా ఓన్లీ దీనికి ధాతు అయిపోవడం నుంచి అది పదం అయిపోయింది, శబ్దం అయిపోయింది. కాబట్టి దానికేమో ఏకవచన, ద్వివచన, బహువచనాలు, స్త్రీలింగ, పుల్లింగ, నపుంసకలింగాలు, విభక్తులు ఏర్పడతాయి.
ఎలా చేస్తే శత్రు ప్రత్యయం ధాతువుకి జోడిస్తే జరుగుతున్నటువంటి క్రియ జరుగుతున్న కర్తను సూచిస్తుంది. దీంట్లో గమ్ అనేది తీసుకుంటే శత్రు ప్రత్యయం చేస్తే గచ్చత్ అనే ఫామ్ ఏర్పడుతుంది. దాని నుంచి గచ్చన్, గచ్చంతౌ, గచ్చంతి అనేటటువంటి పదార్థాలు గంత అనేవి ఎలా వస్తున్నాయో ఆ రూపాలు వస్తున్నాయి. దీంట్లో ఇష్, ఆ, ఇత్, రు 4 అక్షరాలు ఉన్నాయి. ఇష్ పోతుంది, రూ పోతుంది, అత్ అనేది యాడ్ అవుతుంది. గమ్కి అత్ యాడ్ చేస్తే గచ్చన్ అవుతుంది. అదే స్త్రీలింగ రూపం అవుతే అంతి, గచ్చంతి దీర్ఘంతో పాటు వస్తుంది. ఓకే, పరస్మైపది గమ్, గచ్చత్. అలాగే పఠ్, పఠత్ అది వస్తుంది. అది ఆత్మనేపథ్య తర్వాత చూద్దాం. గచ్చత్కి ప్రథమ విభక్తి ఏకవచన రూపం. ప్రథమ ఏకవచన రూపంలో గచ్చన్, గచ్చంతి స్త్రీలింగ రూపము, తర్వాత గచ్చత్ అనేటటువంటిది. ఇవన్నీ కూడా ప్రథమ విభక్తి ఏకవచనంలో పుల్లింగ, స్త్రీలింగ, నపుంసలింగ రూపాలు. పుల్లింగ రూపం ఏమిటి? గచ్చన్. స్త్రీలింగ రూపం ఏమిటి? గచ్చంతి. నపుంసకలింగము గచ్చత్. సరే, ప్రథమ ఏకవచనం ఏమిటి? గచ్చన్. ద్వివచనం అవుతే గచ్చంతౌ, బహువచనం అవుతే గచ్చంతః. గచ్చన్, గచ్చంతౌ, గచ్చంతః. అలాగే నపుంసకలింగంలో గచ్చత్. ఇందాక గచ్చన్ అన్నాం, ఇప్పుడు గచ్చత్ అన్నాం. ద్వివచనము గచ్చంతి దీర్ఘం, బహువచనము గచ్చంతి. అదే స్త్రీలింగం అవుతే గచ్చంతి ఏకవచనంలోనే గచ్చంతి, గచ్చంతో గచ్చంతః అన్నది పుల్లింగంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. శత్రు ప్రత్యయం చెప్పేశాను. శత్రు ప్రత్యయం క్రియకు కర్తని ఏకంతో చేస్తుంది. గచ్చన్ పురుష అన్నప్పుడు గచ్చన్ని పురుషుణ్ణి విడదీయలేకుండా ఆ క్రియ చేస్తున్నటువంటి కర్త అంటూ చెప్తుంది. ఓకే, ఉదాహరణలు ఒక్కొక్క ఉదాహరణ చదవండి, విశ్లేషించండి. ఏమిటి విశ్లేషిస్తారు? ఏ వచనంలో ఉంది, ఏ జెండర్లో ఉన్నది, కోర్స్ ఏ విభక్తిలో ఉన్నది. అన్ని ప్రథమలోనే ఇచ్చాను, చూడండి, చెప్పండి. గచ్చన్ నరహ. సో గచ్చన్ మనకి పుల్లింగంలో ఉంది సార్. గచ్చను ఏకవచనము వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? గమ్ అనే ధాతువు మీద, గమ్ అనే ధాతువు నుంచి వచ్చింది సార్. ఇది శత్రురత్నంలో ఉండగా వచ్చింది సార్. అండ్ ఏర్పడింది. దీనికి విభక్తులు ఉంటాయి, అది ముఖ్యంగా మనం గమనించవలసింది. ప్రస్తుతం విభక్తి ఏంటంటే గచ్చ నరహలో గచ్చను ప్రథమ విభక్తిలో వస్తుంది. గచ్చన్ నరహ, పుల్లింగం వస్తుంది. మామూలుగా దీన్ని చెప్పుకోవాలంటే గచ్చన్, దెన్ గచ్చన్ తౌ, గచ్చన్ తహ. ఇవి మన రూపాలు. అంటే ప్రథమ ఏకవచనము, ద్వివచనము, బహువచనము. అదే స్త్రీలింగం అయితే అదే స్త్రీలింగం అయితే గచ్చంతి వస్తుంది. తర్వాత మళ్ళీ గచ్చంతౌ వస్తుంది, గచ్చంతః అలాగే వస్తాయి. నపుంసకలింగం అవుతే నపుంసకలింగం మాత్రం గచ్చతి, గచ్చంతి, గచ్చంతి స్త్రీలింగం లాగే ఉంటుంది. గచ్చంతి ఏకవచనమే ఉంటుంది, ఏకవచనమే. గచ్చంతి, గచ్చతి. నపుంసకలింగం గచ్చత్, గచ్చంతి, రైట్ సార్. కొంచెం ప్రాక్టీస్ కావాలి. చేయండి. తర్వాత పఠన్ ఎవరైనా విశ్లేషించండి. పఠన్ బాలహ. పఠన్ ఏకవచనం, బాలహ అంటే చదువుతున్న బాలుడు. ద బాయ్ రీడింగ్. గమ్ ప్రత్యయం, గమ్ ధాతువుకి పఠన్. పఠన ధాతువుకి పఠన్ అనే ధాతువుకి పఠన ధాతువుకి పఠన్ అనేటటువంటి లింగ ఏకవచన రూపం ఏర్పడింది. చదువుతున్న బాలు. పఠన్ బాలహ. ద బాయ్ రీడింగ్. ఇద్దరు బాలులు అయితే పఠంతౌ, పఠంతః అవుతుంది. పఠంతౌ, పఠంతః. అదే స్త్రీలింగం అయితే పఠంతి, పఠంతౌ, పఠంతి స్త్రీలింగం. తర్వాత అదే నపుంసకలింగం అంటే పఠత్, పఠంతి. ఓకే, నౌ సార్ హరి ఓం సార్. తింటున్న
సార్ నేను చదవనా సార్? చదవండి. ఖాదన్ బాలకః. ఈ ఉమ్, ఖాద్ అనేది ప్రత్యయం. ఉమ్. ఖాదన్ ధాతు. ఖాదన్ ఖాద్ సారీ అనేది సారీ ధాతువు రూపు. ధాతు ఖాదన్ ఖాద్ ధాతువుకి ఇదేమో ఈ ప్రత్యయం కలిపితే శత్రు ఇదేంటంటే ప్రత్యయం ఐఎన్జి చేరింది. శత్రు ప్రత్యయం. ఆ శత్రు ప్రత్యయం కలిపితే ఇది ఖాదన్ బాలకః వచ్చింది. ఇదే అయితే మనం పుల్లింగ ఏకవచనం అయితే ఖాదన్, ఆ, ద్వివచనం అయితే ఖాదంతవు, ఆ, ఆ, బహువచనం అయితే కాదంతి. కాదంతి కాదంతి బాలకాః. కాదంతః. కాదంతి బాలక కాదంతః బాలకాః. కాదంత అయితే దీనికి బాలకుడు కాదంతః. కాబట్టి స్త్రీలింగం అది ఉంటుందంటారా అది సార్? ఎందులో ఉన్నాయి? అన్ని కూడా పుల్లింగంలో ఉన్నాయి. పుల్లింగంలో ఉన్నాయి. స్త్రీలింగం అదే అయితే అదే. పుల్లింగం అదే స్త్రీలింగం అయితే అంటే మనం బాలిక అని మార్చొచ్చా సార్? మార్చుకోవాలి కదా, అప్పుడు పక్క ఆహా. పాప అదే మారిపోతుంది కదా. అది బాలిక అని మారిస్తే ఇది కాదని కదా బాలిక. అది ఏంటంటే అదలా ఉంచండి, బాలిక ఉంచండి, అది పక్క పద మారుస్తాం. ముందు ఇది ఎలా ఉంటుంది? ఓన్లీ ఇదే మార్చాలి. ఏంటంటే కాదన్ మార్చాలి. కాదంతి. అదే అదే కాదంతి, కాదంతౌ, కాదంతః, అది అలాగే ఉంటాయి రెండు. కాదంతః. అదే అదే నపుంసకలింగం అయితే నపుంసకం అంటే కాదంత్, కాదంతి, కాదత్. కాదత్. కాదంతి, కాదంతి. కాదంతి. తి దీర్ఘం లేదు. ఇది ఐఎన్జి ఫామ్. చూపించండి చూడండి. నపుంసకలింగము గచ్చత్, గచ్చంతి, గచ్చంతి. దీర్ఘం లేనిది అయితే బహువచనం, దీర్ఘం లేదు. దీర్ఘం ఉంటే ద్వివచనం. గచ్చత్ అనేటువంటిది ఏకవచనం నపుంసకలింగం. ఓకే. తర్వాత నాగరత్న. పిబన్ శిష్య. పిబంతి పిబన్ శిష్య అంటే తాగుతున్న శిష్యుడు. అంటే ఇది ప్రథమ విభక్తి ఏకవచనం, పుల్లింగం. ద్వివచనంలో పెట్టండి. అదే పుల్లింగం. అది ద్వివచనం అయితే ప్రథమ విభక్తి ద్వివచనం అయితే పిబంతౌ పిబంతౌ శిష్యౌ. పిబంతౌ శిష్య. శిష్యౌ. శిష్యౌ అని రెండు కదా. శిష్యౌ. అదే రెండు కాబట్టి ఇద్దరు కాబట్టి శిష్యౌ అనాలి ద్వివచనం. పిబంతో శిష్యౌ. అదే బహువచనం అయితే పిబంతః శిష్యః. శిష్యాః. శిష్యాః. పిబంతః శిష్యాః. పిబంతః శిష్యాః. 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 ఓకే. అదే నపుంసకలింగం అయితే పిబంతి. పిబంతి పిబంతి అనా? పిబంతి. పిబంతి దీర్ఘం ఉంటుంది. పిబంత పిబంతి పిబంతి పిబంతి. పిబంతి పిబంతౌ పిబంతః. పిబంతి అది కొంచెం తప్పు రాసుకున్నాను అయితే నేను నోట్ చేసుకోవడం. దీర్ఘం. అదే నపుంసకలింగం అంటే పిబత్. అదే దీర్ఘం పిబంతి దీర్ఘం లేని ఫార్మ్. అదే సార్ స్త్రీలింగం. పిబంతి 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 పిబంతి. కరెక్ట్. అదే స్త్రీలింగం నపుంసకలింగంలో అలా వచ్చు. అవును సార్. నేను మళ్ళీ వదన్. వదన్ ఆచార్య, ఆచార్యః. వదన్ అనేది వదంతౌ, వదంతః అయిపోతుంది. లేఖన్ లేఖకః. లేఖః లేఖకః. లిఖన్ లేఖకః రాస్తున్న రచయిత. మీ ఫార్మ్స్ చూసుకోండి, ఇప్పుడు తెలిసింది కదా ఒక స్ట్రక్చరు. లిఖన్ లేఖకః అనేదాన్ని రెండు విడదీయాలంటే కంటిన్యూస్ టెన్స్ రాస్తున్న రచయిత. ధావన్ కుమారః పరిగెత్తుతున్న కుమారుడు. ధావంతి కుమారి స్త్రీలింగం అవుతాయి. ఓకే. ధావత్ యానం పరిగెడుతున్నటువంటి ప్రయాణ సాధనం ఏదో. ఓకే. క్రీడన్ బాలాః ఆడుతున్న పిల్లలు. పశ్యన్ పురుషః. స్మరన్ భక్తః. పఠంతి కన్యా. పఠంతి కన్యా ప్లూరల్ చేయండి ఎవరన్నాను. ద్వివచనం బహువచనం చెప్పండి. పఠంతి కన్యా. ఒక్కడే అటెంప్ట్ చేయండి, ఎవరో ఒకరు. నాగరత్న గారు మీరు అటెంప్ట్ చేయండి. పఠంతో కన్యౌ. కన్యా ప్లూరల్. కన్యా 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 ఏమిటండి ప్లూరల్? కన్యౌ వస్తుంది. అప్పుడు కన్యౌ ద్వివచనం అయితే కన్యౌ వస్తుంది. సా
సా తీసుకోండి. సహా ఓకే. సహ తౌ సా తౌ తే. సా తే తా. కానీ సా తే తాహ సార్, తాహ, సారీ, సా తే తాహ సార్. అదే ఇక్కడ అంతాను సా అదే అంతే. బంతే సేమ్ తే తాహ. ఉమ్. తే తాహ. అదే గచ్చంతి నారీ లిఖంతః లేఖకాః ధ్యానం కుర్వన్ యోగి దృశన్ వృద్ధః. సరే, వృద్ధ. బ్యూటిఫుల్ శ్లోకం చూడండి. ఈ శ్లోకం దీన్ని వివరించండి మీరు ఎవరైనా సరే. చదవండి శ్లోకం చదవండి. నేను చదవనా అండి? చదువుతాను సార్, చదవండి సార్. మీరు చదవండి. గచ్చన్ 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 పిపిలికౌ యాతి పిపీలిక అవు కాదండి, యోజనానాం. పిపీలిక పిపీలిక అచ్చా, పిపీలికో పిపిలిక పిపీలక పిపీలికో విడదీస్తే పిపీలిక పిపీలిక అయిపోతుంది. అయిపోతుంది. వ్యక్తీయకుండా పిపీలిక సందు వేశాను పిపీలికో అని ఉంది. గచ్చన్ పిపిలిక యాతి ముందు శ్లోకం అలా చదవండి. యోజనానాం. ఏంటి సార్? శ్లోకం అలా యాతి. చదవండి, తర్వాత విడకూడదు. ఓకే సార్. గచ్చన్ పిపిలిక యాతి యోజనానాం. పిపీలిక వద్దండి, గచ్చన్ పిపీలికో. గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి. అంటే ఏంటి అర్థం? శతాన్యపి పిపీలికం అంటే వెళుతున్న చీమ. చీమలు చీమలు చీమ సింగులర్ నెంబరు. చీమే ఒక చీమే చీమలు పిపీలిక కదా చీమ. ఒకటే చీమ నడుస్తున్నటువంటి చీమ యోజన శతములైనా సరే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అంటే 100 యోజనాలైనా వెళ్ళిపోతుంది. యాతి వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళను. ఆ. అగచ్చన్ అగచ్చన్ వైనతేయః. అగచ్చన్ వైనతేయః వైనతేయుడు అంటే పదమేకం గరుత్మంతుడు. వేగే నడవని కదలనటువంటి గరుత్మంతుడు. నడవని గరుత్మంతుడు. పదమేకం నగచ్చతి అంటే ఒక్క అడుగు కూడా వేయలేడు. వెయ్యలేడు. ఎంత మంచి శ్లోకం. ఎక్సలెంట్ సార్. అంటే బాగుందో. ఓకే, ఎంత బాగుందో శ్లోకం. మీనింగ్ ఎంత బాగుంది చూస్తుంది. సూపర్. హలో, హూ ఇస్ దిస్? హలో సార్, నేను చెప్పాను బాగుందని చెప్పి సార్. ఓకే, చూడండి. గచ్చన్ పిపీలికః యాతి యోజనానాం శతాన్యపి. శతాన్యపి అంటే 100 యోజనములను కూడా. యోజనానాం ప్లూరల్. యోజనానాం యోజన యోజనౌ యోజనానాం యోజనానాం శతాన్యపి వందల యోజనములైన యాతి వెళ్ళును. ఏది? నడుస్తున్న చీమ అయినా యోజన. నడవని గరుత్మంతుడు ఒక అడుగు కూడా వెళ్ళలేదు. అగచ్చన్ వైనతేయః పదమేకం నగచ్చతి. ఎంత బాగుంది చూసారా? అంటే ఏ ట్రయర్ విల్ somehow achieve on someday, a non-trier will never achieve. ప్రయత్నం చేస్తే కొంత దూరమైనా వెళ్తారు, ఎంతో కొంత దూరం. ప్రయత్నం చేయకపోతే వెళ్తారనే ప్రశ్నే లేదు. క్వశ్చనే లేదు. ఇప్పుడు చూడండి, ఇందులో మన ప్రత్యయం ఎక్కడున్నది పట్టుకోండి. కమల గారు మీరు పట్టుకోండి. ఇందులో మన ప్రత్యయం మొదటి వాక్యంలో పట్టుకోండి మన ప్రత్యయం. గచ్చన్. గచ్చన్ పిపీలిక. పిపీలికో అంటే పిపీలిక అన్నమాట. సంధి తీసేస్తే గచ్చన్ పిపీలిక అంటే రెండింటిని విడదీయగలనా? చీమని నడవడాన్ని విడదీయటం లేదు. నడుస్తున్న చీమ. నడుస్తున్న చీమ. గచ్చన్ పిపీలిక ఏ విభక్తిలో ఉందండి? గచ్చన్ ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి. ఏ వచనంలో ఉందండి? ఏకవచనం. ఏ ఏ ఏ లింగంలో ఉందండి? ఇదే పుల్లింగం. అది ఎందుకు? గచ్చన్. అదే ఆడచం అందాం అనుకున్నాను అనుకోండి నేను. గచ్చంతి. చెప్తాను. గచ్చంతి. గచ్చంతి పిపీలిక. పిపీలిక ఆడత్యమని చెప్పేశాను అనమాట. చెప్పేశాను. ఓకే. ఆడత్యమో మగత్యమో మనకు తెలియదు. ఓకే. గచ్చన్ పిపీలిక అన్నది పిపీలిక తీసు. తర్వాత రెండో సెంటెన్స్ లో మీరు పట్టుకోండి. నాగరత్నం గారు పట్టుకోండి. మన ప్రత్యయం ఏమిటి?
అగచ్చన్. ఉమ్, అగచ్చన్ అంటే వెళ్లకుండా ఉండడం, కదలకుండా ఉండడం, వెళ్లకుండా ఉండడం. వెళ్లకుండా ఉండేది. వెళ్లకుండా ఉండే అగచ్చన్వైనతేయ ఒకటే పదం, అది సమస్త పదం అదే అయిపోతుంది అలా చేసినప్పుడు. అదే అగచ్చన్ అగచ్చన్వైన విడగొట్టడానికి వీలు అగచ్చ పడదు. క్రియని వెళ్లకుండా కర్తని ఇక్కడ ఉన్న విడితే క్రియాపదం లేదు కదా, ఇంకా ఇది అది కర్త అదే అయిపోతుంది కాబట్టి అంతా కలిసే ఉంటుంది అది. కథలని వైనతేయుడు, ఉమ్. కథలని గరుత్మంతుడు, అలా అంటే ఏ చెప్పుకోవాలి. వచనంలో ఉంది, ఏ లింగంలో ఉంది, ఏ పురుషులో ఉంది? వైనతేయ, వైనతేయ అన్నది కూడా ఫస్ట్ ప్రథమ పర్సన్ పురుష సింగులర్ ఏకవచనం. ప్రపోజల్. ఉండండి, పుల్లింగం. వైనతేయ ఏ ఏడు మాట ఒక్కొక్కరే. సరే వైనతేయ ఏడు ఏ మాటలు ఏ తీసుకో. ఏ ఏ విభక్తి? అదే ప్రథమా విభక్తి, ఆ, ప్రథమ ఏ పురుష, వచనము? ప్రథమ పురుష ఏకవచనం. ఏకవచనం. ఉమ్. అగచ్చన్న సరిపోయిందా అగ దానికి? అగచ్చన్ సరిపోయింది ఆ, ఇప్పటికి. నేను సరిపోయింది. అగచ్చత్ అగచ్చన్ అగచ్చత్ వైనతేయ అని రాస్తే తప్పైపోతుంది కదా. ఎందుకంటే అవును. వైనతేయ అనేది పుల్లింగ శబ్దము. పుల్లింగ శబ్దం అగచ్చత్ కాబట్టి అంటే నపుంసకలింగ శబ్దం. నపుంసకలింగం అయిపోతుంది. గ్రామటికల్ గా రాంగ్ అయిపోతుంది అప్పుడు. అవును. అగచ్చంతి వైనతేయ అనడానికి వీలు లేదు. వైనతేయుడు ఉమ్. పుల్లింగ శబ్దం అది. ఉమ్. అగచ్చంతి అనడానికి లేదు. అవును, సో అనడానికి లేదు. యూ ఉమ్. హ్యావ్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ గచ్చతి అని ఉంది, అదేమిటండి అది? ఆ గచ్చతి సరే ఇది గచ్చతి అన్నది అది నపుంసకలింగం. అది కూడా ప్రథమ పురుష ప్రథమ పురుష ఏకవచనం ఏకవచనం. లకారంలో ఉంది, లట్లకారంలో ఉంది. ఏకవచనం అదే చెప్తాను సార్. ఏకవచనం లట్లకారంలో. నగచ్చతి అంటే నెగిటివ్ లో ఉంది, కానీ గచ్చతి అంటే వెళుతుంది, నగచ్చతి అంటే అంటే వెళ్ళదు అని. ఏమిటవుతుంది అనమాట, దీంట్లో ఎప్పుడు కూడా ఉమ్. అదే వచనము అదే లింగంతో వస్తుంది, ఏకవచన అదే వచనం అదే లింగంతో వెర్బ్ కూడా అలాగే ఎండ్ అవుతుంది. వస్తుంది, అలాగే వస్తుంది. అంటే అక్కడ వైనతేక బదులు ఏదైనా ప్లూరల్ ఉందనుకోండి, పిపీలిక ప్లూరల్ వస్తుంది. పిపీలికౌ అన్నాను అనుకోండి మీద దాంట్లోని, అక్కడ ఏంటవుతుంది, యాతి అని కూడా అనడానికి అప్పుడు ఉండదు. ఆ యాతి యాంటీ అనే అని వెర్బ్ కూడా మళ్ళీ అదే ప్లూరల్ గా అయిపోతుంది. ప్లూరల్ అవ్వాలి. అవును. అవ్వాలి. ఓకే. పిపీలిక చీమ చిన్నదైనా గచ్చన్ అనే వర్తమానకర్త రూపంలో నడుస్తూ శతకోట్ల యోజనాలకు కూడా వెళ్ళిపోవచ్చు. శతాన్యపి యోజనానాం. శతకోట్ల లేదు, శత యోజనాలనే ఉంది. వైనతే కలిపి ఎగరగల శక్తి ఉన్నప్పటికీ అగచ్చన్ నడవకపోయినప్పుడు ఒక అడుగు కూడా కదలలేడు. గచ్చన్ పిపీలికో యాతి. గచ్చన్ అనేది శత్రు ప్రత్యయించకూడని పార్టిసిపుల్, వెళుతున్న రూపం. పిపీలిక యాతి. శత్రు ప్రత్యయం ఈజ్ ఈక్వల్ టు వర్తమానకర్త అనే భావం చాలా స్పష్టంగా బయటపడుతుంది. ఎందుకు వెర్బ్ కూడా అక్కడ అగచ్చతి అని ఉన్నది, యాతి అని ఉన్నాయి కరెక్ట్గాను. అది ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ శ్లోకాన్ని చూపిస్తాను భగవద్గీతలోంచి. ఆ శ్లోకంలో ఈ శత్రు ప్రత్యయాలకు ఒక డెమాన్స్ట్రేషన్ కోసమే వేదవ్యాసులు రాశారా అనిపిస్తుంది. దానికి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలుసుకోవాలి. ఓకే, Yes, sir. కనబడుతున్నది కదా? కనపడుతుంది సార్. ధాత్ ఇదేమిటిది? గమ్ అనేటటువంటి గమ్ గతౌ అనే ధాతు. గమ్ గతౌ భవాదిగణము పరస్మైపది సకర్మకము అనిట్టు. ఆ ధాతు తొలక కృదంతంలో ఉన్నాం మనం. కృదంతే అంటే కృదంత పదములు. కృదంతంలో చెవతు, శత్రు, శానత్, భావకర్మణి అలా ఏవో ఉన్నాయి. మనం శత్రు ప్రత్యయం దగ్గర ఉన్నాం. శత్రు ప్రత్యయంలో ఏం చేస్తాం? ప్రథమైక వచనే పుల్లింగం గచ్చన్, స్త్రీలింగం గచ్చంతి, నపుంసకం గచ్చత లేక గచ్చత్ అని ఉన్నది. అర్థమైందా? శత్రు ప్రత్యయంలోకి వెళ్తే గచ్చత్ అనే దాని రూపములు చూడొచ్చు మీరు. సారీ, అది ఎలా వచ్చిందో చెప్తున్నాడు. సరే, ప్రథమైక వచనంలోకి వెళ్ళాము. గచ్చన్ అనే దానికి కొట్టాము అంటే దాని తాలూకా ఫార్మ్స్ అన్నీ వచ్చాయని కరెక్ట్గా చూడండి. గచ్చన్, గచ్చంతౌ, గచ్చంతః, గచ్చంతం, గచ్చంతౌ, గచ్చతః, గచ్చతా, అలా తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి హే గచ్చన్. అంటే ప్రతి దానికి కూడా ఒక విభక్తి చూపించాను. మిగతా విభక్తులు మీరు దాంట్లో అష్టాధ్యాయులకు పోయి ఏ క్రియ కావాలంటే ఆ క్రియకు మీరు చూసుకోవచ్చు. సరే, స్త్రీలింగ శబ్దం తీసుకుందాం. గచ్చంతి అనే స్త్రీలింగ పదం. అప్పుడు చూడండి, అప్పుడు మళ్ళీ విభక్తులు మళ్ళీ
మారిపోయి గచ్చంతి గచ్చంతో గచ్చంత్య అక్కడ దాని తెలగా ద్వితీయ రూపం తృతీయ రూపం ఇది మళ్ళీ వచ్చి అలాగే నపుంసకలింగం చూసుకోవచ్చు. గచ్చత్ తీసుకుంటే గచ్చత్ కానీ గచ్చత్ అని కూడా రాసుకోవచ్చు. గచ్చంతి చిన్న తికారం తీయ దీర్ఘం తెలిస్తే ద్వితీయ ద్వివచనం, ఒక సరస్వంగా రాస్తే ఏకవచనం. మళ్ళీ దాని తాలూకా ఫార్మ్స్. సో ఈ విధంగా ఇచ్చినటువంటి వెబ్స్ అన్నిటికీ మీరు హోంవర్క్ అష్టాధ్యాయులకు పోయి ఆ పర్టికులర్ ధాతువుని వెతుక్కొని ఆ వెతుక్కున్న తర్వాత దానికి ఇక్కడ కిందకి డ్రాప్ డౌన్లోకి పోయి కర్తరి భవకర్మణి సన్ప్రత్యయ సనంతవు పిజంతవు యజంతవు అవన్నీ వెళ్ళిపోయి కింద కృదంతవులోకి వెళ్ళాలి. కృదంతే ప్రత్యయంలోకి వెళితే అందులో ఉండేటటువంటి మనం చదువుకున్నవి చవత్ ప్రత్యయం అన్నీ మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చవత్ ప్రత్యయం పెట్టుకుంటున్నటువంటి గంతవ్య, గంతవ్య, గంతవ్యం చదివాము ఆల్రెడీ మనం. అనీర్ కూడా చేసాము. గమనీయం, రమణీయం, కమనీయం అంటూ అనీర్ ప్రత్యయం చూసాము. తా ప్రత్యయం చూసాము. గత, గత, గతం అంటూ అది చూసాము. ఇప్పుడు మనం చవత్ ప్రత్యయం కూడా చూసాము. గతవాన్, గతవతి, గతవత్ అంటాను. ఇప్పుడు మళ్ళీ సతుర ప్రత్యయం చూస్తున్నాము. గచ్చన్, గచ్చంతి. సో దిస్ హౌ యూ హ్యావ్ టు గో అబౌట్ for each of those things. This is a very endless language. You can have any number of variations. ఒక వెర్బ్ ఒక ధాతు రూపాన్ని తీసుకుని ఎన్ని రకాల ప్రత్యయాలు పెట్టుకుని ఎలాంటి అర్థాలు సాధించవచ్చు. ఓకే, కమ్ బ్యాక్ టు అవర్ లెసన్. ఓకే, భగవద్గీత 5వ అధ్యాయం 8, 9 కంబైన్డ్ శ్లోకం. శత్రు ప్రత్యయ బోధనలో అత్యంత ఉపయుక్తం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. ఓకే, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియార్థాన్ని ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఆ శ్లోకం తాలూకా భావం దీంట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడాలి కరెక్ట్గానే. ఓకే, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్ అంటే జ్ఞాని, తత్వమును తెలిసిన వారు జ్ఞాని. మన్యేత ఆ విధంగా తలుస్తారు. యుక్తో మన్యేత. నైవ కించిత్ కరోమీతి యుక్తో నేను ఏమీ చేయుటలేదు అని తలుస్తాడు. ఎప్పుడు? పశ్యన్ అంటే ఏ ప్రత్యయం అది? శత్రుప్రత్యయం సార్, శత్రుప్రత్యయం. పశ్యన్ అంటే చూస్తున్నవాడై. చూస్తున్నవాడై. ప్రథమ ఏకవచనం పుల్లింగంలో ఉంది. ఎందుకు? తత్వవిత్ అని ఏకవచనంలో వేశారు కదా. తత్వవిత్, తత్వవిదుడు అని చెప్పాం కాబట్టి పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, విసన్, ప్రలపన్, విసృజన్, గ్రహణన్, ఉన్మిషన్, నిమిషన్ అపి. మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చారు ఆయన. అదే చూడండి ఏమిటి. అయితే ఆయన పశ్యన్ చూస్తున్నవాడు, శృణ్వన్ వింటున్నవాడై, స్పృశన్ ముట్టుకుంటున్నవాడై, జిఘ్రన్ వాసన చూస్తున్నవాడై, అశ్నన్ తింటున్నవాడై, గచ్చన్ వెళుతున్నవాడై, స్వపన్ నిద్రిస్తున్నవాడై, శ్వసన్ గాలి పీలుస్తున్నవాడై, ప్రలపన్ మాట్లాడుతున్నవాడై, విసృజన్ విసర్జించుచున్నవాడై, గ్రహణన్ తీసుకుంటున్నవాడై, నిమిషన్ కన్ను మూస్తున్నవాడై, అనిమిషన్ కన్ను తెలుస్తున్నవాడై, అపి ఉన్నప్పటికీ కూడా నయేవ కించిత్ కరోమి ఇది యుక్త మన్యతే తత్వవిత్. ఇటువంటి యుక్త తత్వవిత్, ఆ యుక్తుడు యోగయుక్తుడు తత్వవిత్ మన్యతే నయేవ కించిత్ కరోమీతి. నేను ఏమీ చేయటం లేదు మహాత్మా. మరి ఎవరయ్యా చేస్తున్నారు? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు, ఇంద్రియములు వాటి విషయముల యందు వర్తంత అంటే వర్తంత
ఇది ధారయన్, వర్తంతే ఇది ధారయన్ అనమాట. వర్తంతేది సంధిలో వర్తంత అంటే ఇంద్రియముల ఆ విషయముల యందు ప్రవర్తిస్తున్నాయి అని ధారయన్ గట్టిగా తెలుసుకున్నవాడై. ఆ ధారయన్ అన్నది కూడా మళ్ళీ శత్రు ప్రత్యయం. ఓకే, చూడండి. పశ్యన్ చూచుచున్నవాడై, పశ్య అనే ధాతువుకు శత్రు ప్రత్యయం. శృణ్వన్ శృ ధాతువుకి శత్రు ప్రత్యయం. అలాగే స్పృశన్ టచ్ స్పృశ్ అనే ధాతువుకు శత్రు ప్రత్యయం. జిఘ్రన్ ఘ్ర ధాతువుకి శత్రు ప్రత్యయం. అశ్నన్ అష్ అనే ధాతువుకు శత్రు ప్రత్యయం. గచ్చన్ గమ్ ధాతువుకి శత్రు ప్రత్యయం. స్వపన్ స్వప్ ధాతువుకి శత్రు ప్రత్యయం. శ్వసన్ శ్వస్ అనే ధాతువుకి శత్రు ప్రత్యయం. ప్రలపన్ లప్ అంటే టు టాక్. ప్రలపన్ అంటే బాగా మాట్లాడటం. ప్రలపన్ ఎక్కువగా మాట్లాడుతున్నవాడై. విసృజన్ సృజ్ విసృజన్, వి అనేది ఉపసర్గ. విసృజన్ విసృజన్ చూస్తే దొరకదు మీకు. సృజి చూస్తే విసృజన్ తెలుస్తుంది. వి కలుపుకుని ఉపసర్గ చేర్చుకోవాలి. గ్రహణన్ గ్రహ అనే దానికి గ్రహణన్. తర్వాత మిష్ అనిమిషన్, అలాగే నిమిషన్ అనిమిషన్ నిమిషన్ నిమిష్ ధాతువే. అలాగే ధారయన్ చెప్పాను కదా, అది కూడా ధ్రు అనే ధాతు తాలూకా శత్రు ప్రత్యయం ధారయన్. ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే ఏ విభక్తి, ఏ వచనము, ఏ లింగము. ఫస్ట్ పర్సన్ ఏకవచనము, ఏకవచనం, పుల్లింగం పురుష, ఏకవచనం, then శత్రు ప్రత్యయం. శత్రు ప్రత్యయం ఏకవచనం, పుల్లింగం, ప్రథమా విభక్తి. ఓకే, ఇది స్త్రీలింగంలో ఉంది చెప్పదలుచుకున్నాను అనుకోండి. పశ్యన్ బదులు ఏమిటుండాలి? పశ్యంతి ఉండాలి సార్. పశ్యతి శృణ్వంతి, స్వపంతి, ఏదంటది స్పృశంతి, జిఘ్రంతి, అశ్నంతి, గచ్చంతి, స్వపంతి, తర్వాత శ్వసంతి, ప్రలపంతి, విసృజంతి, గ్రహణంతి, ఉన్మిషంతి, నిమిషన్నంతి, ధారయంతి. అదే నేను నపుంసకులుగా చెప్పాలనుకోండి. చెప్పండి. చెప్పండి. పశ్యంత, పశ్యత్ శృణ్వత్ శృణవంతో, స్పృశత్ జిఘ్రత్ ఎవరో ఒకటి చెప్పండి. జయ చెప్పండి, ఓ 4 చెప్పండి మీరు. జయ మొదటి 4 చెప్పండి. పశ్యంతో, శృణవంతో. అదేమిటండి నేను అడిగింది ఏమిటి, మీరు చెప్తున్నది ఏమిటి? మీరు నేను న్యూట్రల్ అడుగుతున్నది ఇది నపుంసకలింగ ఏకవచనం ఎలా ఉంటుందని అడిగాను. పశ్యన్ బదులు పశ్యత్. పశ్యత్, శృణవత్, శృణవత్, స్పృశత్, స్పృశత్, జిఘ్రత్, అశ్నత్. అశ్నత్, చాలా అలాగే ఉంటాయి. అది సారీ సార్. సో మీరు ఏం చేయాలంటే ఈ వెర్బులు తీసుకుని ఎక్సర్సైజ్ చేయమంటే ఈ వర్బ్స్, ఈ శ్లోకంలో ఉన్న వర్బ్స్ తీసుకొని అవి ప్రథమా విభక్తి పుంలింగ ఏకవచనంగా ఉన్నాయి. అదే మిగతా విభక్తి మార్చక్కర్లే. ప్రథమ విభక్తిలోనే స్త్రీలింగ ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఎలా ఉంటాయి, పుల్లింగ బహువచనం, ద్వివచనం ఎలా ఉంటాయి, నపుంసకలింగంలో 3 ఎలా ఉంటాయి, 3 వచనాలు ఎలా ఉంటాయి, అది రాయండి. అలాగే సార్. ఏ అధ్యాయం గారు? అధ్యాయం 5వ చాప్టర్ 8వ శ్లోకం. 5, 8, 9 5వ అధ్యాయం. నేను ఇక్కడ చూపించాను 5వ అధ్యాయం 8, 9. 8 and 9. శ్లోకం ఒకసారి చదవరా సార్? ఒకసారి మళ్ళీ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు ఏ విభక్తుల్లో ఉందండి? ఇంద్రియాణి ఏ నంబర్లో ఉంది? బహువచనం ఉంది సార్. బహువచనంలో ఉంది. ఇంద్రియ ఇంద్రియాణౌ ఇంద్రియాణి.
ఇంద్రియౌ ఇంద్రియాణి, ఇంద్రియౌ ఇంద్రియాణి, ఇంద్రియార్థేషు అంటే అదే అదే విభక్తిలో ఉంది. సప్తమి విభక్తి అంటే సప్తమి విభక్తి. ఇంద్రియ విషయముల యందు వర్తంతే వస్తుంది. వర్తంతి అనేది అది సంధి తీస్తే వర్తంత ఇది ధారయన్ విడగొట్టాలి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఓకే, సో ఈ శ్లోకాన్ని వాడండి బాగా. చాలా మంచి శ్లోకం ఇది. చాలా మంచి శ్లోకం సార్. చెప్పుకోవడానికి బెస్ట్ గా దొరికింది నాకు ఇది గీతలో. చాలా మంచిది చదివాం కానీ సమూహం గ్రామర్ సమూహం సార్. అత్యధికమైన ఎగ్జాంపుల్ సమూహం ఒకే శ్లోకద్వయంలో దొరకడం 15 ఉన్నాయి సార్. 15 చాలా రేర్ సార్, రేర్, వెరీ రేర్. పశ్యన్ చూస్తున్నవాడై, గచ్చన్ వెళుతున్నవాడు అంటూ ఇవన్నీ చేస్తున్నా కూడా తత్వవిత్ జ్ఞాని తాను ఏమీ చేయడం లేదు. నయేవ కించిత్ కరోమి ఇతి అని అంటాడు. నేనేమీ చేయడం లేదు. నయేవ కించిత్ కరోమి చెప్పండి, అది ఏ విభక్తిలో ఉంది, ఏ జెండర్లో ఉంది, ఎలా ఉందో చెప్పండి. నైవ అంటే నయేవ అనమాట. నయేవ కలిపితే నైవ అవుతుంది. కించిత్ అనేది ఏమీ లేదు. కించిత్ అంటే అవ్యయం సార్. అవ్యయం. కరోమి అవ్యయం. కరోమి అంటే ప్రథమ పురుష సార్, ప్రథమ ఉత్తమ పురుష, ఉత్తమ పురుష కరోమి, ఉత్తమ పురుష అంటే ఏకవచన పుల్లింగ శబ్దం. ఇది మళ్ళా అవ్యయం సార్. ఉత్తమ పురుష ఏకవచన శబ్దం. ఉత్తమ పురుషలో కరోమి అనేది లట్లకారం కదా, లట్లకారం సార్. తత్వవిత్ కరోమి ఇతి మన్యేత, అది సెంటెన్స్. తత్వవిత్ కరోమి ఇతి మన్యేత. యుక్తః తత్వవిత్ కరోమి ఇతి మన్యేత, చేస్తున్నాను అని అనుకుంటాడు. కించిత్ కరోమి ఏదో కొంచెం చేస్తున్నాను. నయేవ కించిత్ కరోమి, కొంచెం నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఈవెన్ దో హీఈస్ చూస్తున్నవాడై, వింటున్నవాడై, ముట్టుకుంటున్నవాడై, వాసన చూస్తున్నవాడై, తింటున్నవాడై, నడుస్తున్నవాడై, నిద్రిస్తున్నవాడై, శ్వాసన అంటే శ్వాస తీసుకుంటున్నవాడై, ప్రలపన్ బాగా మాట్లాడుతున్నవాడై, విసృజన్ విసర్జిస్తున్నవాడై, గ్రహణన్ గ్రహిస్తున్నవాడై, నిమిషన్ కనులు మూస్తున్నవాడై, అనిమిషన్ అంటే కనులు తెరుస్తున్నవాడే. ఆ నిమిషన్ ముందు అనిమిషన్ తర్వాత నిమిషన్. అవేంటి అనుకుంటాడు, అవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత, ఇంద్రియములు ఇంద్రియ విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి. ఇతి అని ధారయన్ అంటే గట్టి నిశ్చయము కలిగిన వాడై. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్ ధారయన్ ని శత్రు ప్రత్యయ రూపాలు. ఒకే శ్లోకంలో విద్యార్థుల అర్థం, రూపం, విభక్తి, తాత్వికత అన్నీ కలిపి నేర్చుకోవచ్చు. ఓకే, భగవద్గీత ఈ సందర్భ వ్యాకరణ నేర్పు తత్వబోధకు చూస్తే అరుదైన అవకాశం. మీరు 6 కొత్త ధాతువులను తీసుకొని శత్రు ప్రత్యయాలు రాయండి. ఉదాహరణ లిఖన్, ధావన్ లాగా ఏదో ఒక ధాతువులు ఎన్ని ఇచ్చాం కదా. పశ్యన్ అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి ధాతువులు 12 20 ఇచ్చారు ఆయన. ధాతువు ఎన్ని ఇచ్చారో లెక్కలేదు. 1 2 3 15 ఉన్నాయి సార్. 15 ధాతువులు ఇచ్చారు. ఈ 15 ధాతువులకు ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి. ఏకవచన పుల్లింగం నుంచి ద్వివచన బహువచనాలు అలా ఉంటాయి. స్త్రీలింగంలో ఏకద్వి బహులు అలా ఉంటాయి. నపుంసకలింగంలో అవైతే అలా ఉంటాయి. కొన్ని క్రియలు నపుంసకలింగాలకి వర్తించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి పీలుస్తున్నా అనేది ఉండదు, నిద్రిస్తున్నా అనేది ఉండదు. బట్ ఊరికే ఎలా ఉంటుంది, ఫార్మ్ ఎలా ఉంటుందని తెలుసు. భారతం సంస్కృతం.